కాకినాడలో టీచర్ల బదిలీలకు రేపటితో గడువు ముగుస్తోంది. అయితే విద్యాశాఖలో సెకండ్ గ్రేడ్ టీచర్లకు వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ ద్వారా బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆందోళన చేపట్టింది. కాకినాడ డీఈఓ కార్యాలయాన్ని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముట్టడించారు. వెబ్ కౌన్సిలింగ్ కు తాము దరఖాస్తు చేసుకోవడం లేదని, మాన్యువల్ గానే బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. మరి ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా డిఈఓ ఆఫీస్ కేంద్రాల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైతే అధికారులు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారో వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేస్తామని అట్లా మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామనేటువంటి స్పష్టమైనటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఉపాధ్యాయ సంఘాల చర్చల్లో ఆమోదం తెలియజేశారో హామీ మేరకు మరి విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని మరి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలనేటువంటిది ఈ సందర్భం కోరుతా ఉన్నాం. వెబ్ కౌన్సిలింగ్ వల్ల అనేక మంది ఉపాధ్యాయులు రకరకాల సుదూర ప్రాంతాలకు వాళ్ళకి తెలియకుండా బదిలీ అయిపోయి మరి అనేక కష్ట నష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్నటి రోజునే ఒక ఉపాధ్యాయురాలు వైరామవరం బదిలీ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ తుని మొదటి ప్లేస్ పెట్టుకున్నా కానీ మరి వైరామవరం అలాట్మెంట్ జరిగింది. అట్లాగే మొదటి ప్లేస్లో ఆప్షన్ పెట్టుకున్నా కానీ ఎక్కడో చివరి ఉన్నటువంటి ప్లేస్లో అలాట్మెంట్ జరుగుతుంది. ఇదంతా వెబ్ కౌన్సిలింగ్ అంతా చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అట్లాగే వెబ్ కౌన్సిలింగ్లో ఇంతవరకు ట్రాన్స్ఫర్లు అయినటువంటి వాళ్ళ లిస్ట్ని అయితే రిలీజ్ చేయకుండా మరి చాలా తాత్సారం చేస్తూ ఉన్నారు. మీరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఉపాధ్యాయులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని, అందరికీ కూడా వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఆనాడు ఉపాధ్యాయ సంఘాలతో జరిగినటువంటి చర్చల్లో మాత్రం మాకు మాత్రం హామీ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా మాట మార్చి ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని మేము జరిపిస్తామనేటువంటిది మేము అందరం కూడా ఉపాధ్యాయ సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాము. మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మరి దొడ్డుదారిన మరి వెబ్ ఆప్షన్స్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. దాన్ని మరి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక తప్పన మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే ఉపాధ్యాయులు అధికంగా ఉన్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులు కోరుకుంటా ఉన్నారో మాన్యువల్ బదిలీని జరిపినట్లయితే తప్పనిసరిగా వారికి న్యాయం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేక ఆప్షన్స్ ఇచ్చుకోవడం కంపల్సరీ బదిలీకి వెళ్ళేటువంటి ఉపాధ్యాయులకు ఇబ్బందికరం కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ఎంపిక చేసుకోవడం కూడా చాలా కష్టం కాబట్టి తప్పనిసరిగా గతంలో ఏదైతే 2017లో మీరు పునరాలోచన చేసి మరి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకువచ్చారో ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా పునరాలోచన చేసి ఉపాధ్యాయులకు ఉపయుక్తమైనటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.